వెయిట్ అసలు లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఏంటో మీకు తెలుసా? వాటికున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? చెప్తారండి. వేరియబుల్ మీన్స్ ఇట్ ఇస్ అ కంటైనర్ యూజ్ టు స్టోర్ డేటా అని మనకు తెలుసు. బట్ వేరియబుల్స్లో రెండు టైప్స్ ఉంటాయి. అందులో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్ మీన్స్ మెయిన్ మెథడ్లోనే క్రియేట్ చేయాలి అండ్ ఎట్ ఏ టైం డేటా కూడా అసైన్ చేయాలి. మీన్స్ ఎగ్జాంపుల్ int x ఈక్వల్ టు 5 ఇది ఓకే రన్ అవుతుంది. నెక్స్ట్ int x సెమీకోలన్ ఇక్కడ డిక్లేర్ చేశాము ఎప్పుడు ఎర్రర్ వస్తుంది. సో లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సినప్పుడే డేటా కూడా అసైన్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. అండ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ డౌన్. లోకల్ వేరియబుల్స్ స్టాక్ సెగ్మెంట్లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ వీటిని క్లాస్లోని క్రియేట్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ క్లాస్ డెమో. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేశాం. నౌ వీ హ్యావ్ టు క్రియేట్ వేరియబుల్స్ చేయాలి. ఇప్పుడు int a, ఫ్లోట్ b, బూలియన్ c, చార్ d ఈచామ్ ఇక్కడ జస్ట్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాం కానీ ఎర్రర్ రాలేదు. అండ్ ఈ వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూడాలి. సో క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ మీన్స్ డెమో అండ్ రెఫరెన్స్ ఇవ్వాలి. లైక్ d ఆర్ a ఆర్ c ఆర్ f. యో విష్. నేను d అనుకుంటా ఈక్వల్ టు న్యూ డెమో పెరెంథసిస్ సెమీకోలన్. ఇప్పుడు వేరియబుల్స్ ప్రింట్ చేసి చూద్దాం. a మీన్స్ ఇంట్కి 0 వస్తుంది, b మీన్స్ ఫ్లోట్కి 0.0 వస్తుంది, c మీన్స్ బూలియన్కి ఫ్లాష్ వస్తుంది, d మీన్స్ చార్కి ఎంటీ స్పేస్ వస్తుంది. సో దట్ హ్యాస్ ద స్పెషాలిటీ ఆఫ్ గ్లోబల్ వేరియబుల్స్. ఈవెన్ డేటా అసైన్ చేయకపోయిన డిఫాల్ట్ వాల్యూస్ ఉంటే గ్లోబల్ వేరియబుల్స్కి, బట్ లోకల్ వేరియబుల్స్కి ఉండవు. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ విల్ స్టోర్ ఎట్ హీప్ సెగ్మెంట్ ఆఫ్ మెమరీ.